నితిన్ సీఏల వెంకీ కొడుకుల కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ పై సంస్థ నిర్మించిన సినిమా రాబిన్ హుడ్ మూవీ విడుదల మరో 4-5 రోజులు అయితే ఉంది భయ. ట్రైలర్ అయితే విడుదల చేశారు. ట్రైలర్ లో అయితే ఓ మంచి కమర్షియల్ కట్ గా అయితే డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ వీళ్ళ మధ్య అయితే కొన్ని ఎంటర్టైన్ అయితే క్యారెక్టర్ అయితే ఓ విలన్ మాత్రం అయితే నీట్ గా అయితే ఫిక్స్ చేశారు. ఇటీవల చాలా ట్రైలర్లలో కథ మొత్తం చెప్పేస్తున్నారు. కానీ రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ అయితే కళ్ళ కనిపించలేదు భయ. హీరో పాత్ర ఏమిటి అనేది చెప్పారు. కానీ ఎందుకు ఇలా దాచారు అనేది విలన్ పాత్ర చూపించారు. హీరోతో అయితే కన్ఫర్మ్స్ లేకపోతే ఎందుకు అనేది దాచారు. హీరోయిన్ కి అయితే అంత సెక్యూరిటీ గానే దేనికి ట్రైలర్ చివరి డేవిడ్ వార్నర్ ఏమిటి అనేది అన్నది దాచి పెట్టారు భయ. అంటే సినిమాలో అసలు ఈ విషయం ఏదో ఉందని దాన్ని బయట పెట్టకుండా ట్రయల్ కట్ చేసి ఫిట్ ని సక్సెస్ఫుల్ గా అయితే చేశారు భయ. అంటే ట్రైలర్ విజువల్ గ్రాండ్ అయితే కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి. ఓ భారీ ఆకర్షణ కమిషన్ అయితే తెర మీద అయితే చూడబోతున్నారు అనే ఫీలింగ్ కలిగి చూపడుతుంది భయ. దర్శకుడు వెంకీ కుటుంబంలో సక్సెస్ అయ్యారు. బ్యాక్ స్కోర్ అయితే మాత్రం రెగ్యులర్ గా అయితే ఉంది. భారీ పాన్ ఇండియా యాక్షన్ లేదా ఎమోషనల్ థ్రిల్లర్ లేదా సినిమా ఆరాధన ఇక్కడ కాస్త సరదాగా అయితే ఉన్నట్లు అనిపిస్తుంది భయ. ట్రైలర్ లో 2-3 చోట్ల అయితే మంచి పంచులు పడ్డాయి. మొత్తం మీద అయితే ఇంట్రెస్ట్ గా కమర్షియల్ ట్రైలర్ అయితే కనిపించుకుంది భయ. రాబిన్ హుడ్ మూవీ నుంచి అయితే నితిన్ అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతున్నారా అనిపిస్తుంది భయ. చాలా రోజుల అయితే నితిన్ అన్నకైతే ఒక మంచి హిట్ కూడా లేదు. ఇప్పుడైతే ఈ మూవీతో అయితే ఒక మంచి హిట్ అందుకోబోతున్నారని అనుకుంటున్నారు ఫ్యాన్స్ మాత్రం. పక్కా చూడాలి భయ.